అలాంటి పరిస్థితుల్లో ఒక అవమాన భారంతో ఆయన పెట్టి దేనికండి ఆ జనవాడ మీద డోమ్ ఎగరేశారండి. జైలు పెట్టేస్తారా? లేదా ఇంకోటి తిట్టారు, ఆయన అనుచిత పదజాలను తప్పారు. మళ్ళీ చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, లేదంటే బండి సంజయ్ గారు మాట్లాడినా, అలాగే టీఆర్ఎస్లో చాలామంది క్యాడర్ మాట్లాడినా అలాంటి ఒక అనుచిత పదజాలం, అసభ్య పదజాలం ఖచ్చితంగా ఖండిస్తాను. తప్పు, రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విషయం తప్పే. కానీ ఆయన అరెస్ట్ చేసి ఒక శుభకార్యం అప్పుడు కూడా అలా చేయటం అనేది మనిషి ఊరుకుంటాడా? అందుకని నెక్స్ట్ టార్గెట్ జనవాడ గెస్ట్ హౌస్ అవుతుందండి ఆయన్ని. ఆయన ఇప్పుడు ఆయన ఫాతిమా కాలేజ్ అన్నారు, అది కూడా ఆయన నాకు తెలియదు కానీ అంటే టార్గెట్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ దారులు ఉంటాయి. ఓకే, కానీ నేను అనేది ఆయన కూడా హ్యూమన్ బీయింగ్. ఇవాళ నేను ఇప్పుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అనుకుంటే వన్ సైడ్ ఆఫ్ పాయింట్. ఆ రోజు ఆంధ్రాని కేసీఆర్ గారు ఏదైతే దారుణంగా విధించారో మనసులో బాధ ఉంది. కానీ 10 years పాటు బారింగ్ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగింది, పక్కన పెట్టండి. ఆయన పాలన ఆ విషయంలో తప్పుగా జరగలేదు. ఉత్తర భారత నుంచి వచ్చినా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినా, లేదా కర్ణాటక వచ్చినా అందరిని బాగానే చూశారు. ఆయన వాళ్ళని కొంచెం ఎక్కువ చూపిస్తుండొచ్చు. అందువల్ల కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కూడా అటువేయండి. ఆయన ప్రజల లీడర్. అయినా హరీష్ రావు గారు ప్రజల లీడర్. కేటీఆర్ గారు దూరం అయిపోయారు అధికార దాంట్లో పడి. సరే, వ్యక్తిగతంగా నేను మాట్లాడినాం. అలాంటిది ఇప్పుడు ఆల్ దీస్ కాదు ఏమవుతుందండి రేపొద్దున అంటే ఒకటండి, ఇక్కడ హైడ్రాకి చట్టబద్ధత లేకుండా దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. హైకోర్టు ఏమిచ్చింది హైకోర్టు 2 విషయాలు చెప్పింది. ఒకటి, మీరు ఏదైతే చట్టం ప్రకారం చేయండి, నోటీసులు చేయండి అని చెప్పింది. నోటీసులు ఇవ్వకుండానే చేశారుగా మరి. నోటీస్ ఇచ్చి కొన్ని విషయాలు ఇంతకుముందు ఇచ్చిన నోటీసులు ఉన్నాయి, దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఇంతకుముందు ఇచ్చిన నోటీసులు ఉన్నాయి, స్టేలు లేవు, వాళ్ళు యాక్షన్ తీసుకుంటా అన్నారు. 2, అక్కడ కమర్షియల్ నిర్మాణాలు, సామాన్యమైన ప్రజల నిర్మాణాలకు వెళ్తే మాత్రం ఏ కోర్టులు కూడా ఊరుకో. ఈ దేశం ధర్మం మరి అలాంటప్పుడు ఒక పాదం మీద నడుస్తుందంటే నేను దండం పెట్టని చెప్తున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వీళ్ళ నాన్నగారు యశ్వంత్ చంద్రచూడ్ గారు ఉన్న, వైవి చంద్రచూడ్ గారు ఉన్న, లాంగెస్ట్ సర్వ్డ్ చీఫ్ జస్టిస్ ఇవాళ ధనంజయ చంద్రచూడ్ గారు, ఆయన మీద కొంతమంది అదని వర్గం విమర్శ. నేను చెప్తున్నాను, ఇవాళ నేను చేతులు ఇచ్చి నమస్కరించేది ఇవాళ వరకు చూస్తే ఈ దేశ చరిత్రలో అద్భుతంగా జడ్జిమెంట్ ఇచ్చిన వ్యక్తి, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు కాపాడటానికి ముందుకొచ్చిన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇవాళ లోపాలు ఉండొచ్చు. ఆ న్యాయ వ్యవస్థేనండి. ఆ న్యాయ వ్యవస్థ మిగిలిన వల్లే కొంత ధర్మం 4వ పాదం మీద నడుస్తుంది. దాన్ని ముఖ్యంగా ధనంజయ చంద్రచూడ్ గారు కూడా చెప్పాలి. అలాగే హైకోర్టులు, సుప్రీంకోర్టులు కూడా లెటర్స్ రెస్పెక్ట్ అండి. అధికారులు కూడా దమ్మున్న అధికారులు ఉన్నారండి. వాళ్ళ పని వాళ్ళని చేసుకుంటారు. రెస్పెక్ట్ ఆల్ ద ఆఫీసర్స్. కాదు, ఇప్పుడు జరిగిన వ్యవహారాలన్నింటికీ కూడా బాధ్యులు అధికారులు అయితే, పేద మధ్యతరగతి వాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని బాధ్యులను చేయడం ఎట్లా కుదురుతుంది? ఇక్కడ నేను ఒకటండి, అధికారులు బాధ్యులే. పాపం చిన్న అది తక్కువ ఇస్తాండి అక్కడ గుర్తు వేసుకునే దానికి సామాన్యులు ఆశని అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు, అధికారులు వేయించరు అక్కడ. మళ్ళీ చెప్తున్నా, అధికారులు అక్కడ వేసుకుని ఎక్కడ రేర్ ఇన్సిడెన్స్ ఉంటుంది. కలెక్టర్ గారు ఇది వేసుకోండి అని చెప్తారా? మీరు కబ్జా చేయండి చెప్తారా? ఏ కలెక్టర్ గారినా చెప్పరు. అది కబ్జాలో ఉందన్న విషయం తెలిసి కూడా దాని మీద సంతకం పెట్టడం అనేది ఇక్కడ రాంగ్. కానీ వేయించింది రాజకీయ నాయకులు. మళ్ళీ పడగొట్టేది కొత్త ఇది కాదు. వాళ్ళ కన్సిడరేషన్ తీసుకుని సామాన్యమైన ప్రజలకి ఇవాళ లోయర్ హైదరాబాద్లో ఆ రోజు కూడా ఉండేదండి. LIGs, MIGs ఉండేవి. ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోతారండి? ఒక 20-30 వేలు ఉద్యోగం తీసుకునే అబ్బాయికి ఒక ఇల్లు కళ, సొంత కళ. హైదరాబాద్ని కాదు, విజయవాడ కాదు, విశాఖపట్నం కాదు, అమరావతి కాదు, బెంగళూరు కాదు, ఢిల్లీ కాదు, చెప్తున్నాను. ఢిల్లీలో లోయర్ ఇన్కమ్ వాళ్ళు ఏమైపోతారండి? ఒక 5,000 కట్టుకుని నాకు ఒక ఇల్లు ఉంటుందని చెప్పుకోండి. ఎంత దూరమైనా ఇప్పుడు దూరం మెట్రో కావాలంటే అక్కడికి వేసుకుంటారు, 10 కిలోమీటర్లు వేసుకుంటారు. జనం కుప్పలు 10 నిమిషాలు వచ్చేస్తారు సిటీకి. అలాంటిది కల్పించాలని నేను మొన్న కనపడ్డారు, చెప్పాను. మిగతా ఉద్యోగ కల్పన మీద ఒక అందరూ మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రి అందరూ